దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ ఆగస్టు నెలలో 2వ తారీఖు ఈ పునరుత్థానపు దినమందు ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఈ దినాన మనము ప్రార్థన చేసుకుని ఆరాధనలో ముందుకు సాగుదాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, మహాగరుడా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మేము పాడుచున్న పాటలలో, ఆరాధనలో, వాక్య భాగములో ఆది నుంచి అంత వరకు అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా జరిగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న వారందరి యొక్క జీవితాల్లో ఒక నూతనమైనటువంటి కార్యము జరిగించండి. మహిమ మీరే పొందండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో నీ కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములో నీ కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములో నీ కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని, లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో రాజా, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో నీ కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో నీ కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే, నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే, రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాజా, రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును, నా ప్రాణానికి
ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోని కలసి నా ప్రాణమాని నిన్నే స్తుతించు, నా ప్రాణమా నిన్నే స్తుతించు. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, 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 నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోని కలసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నిన్నే స్తుతింతును. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో దేవా, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో రాజా, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోని కలసి నా ప్రాణమా నిన్నే స్తుతించు, నా ప్రాణమా నిన్నే స్తుతించు. ఆరాధనా 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 నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోని కలసి నా ప్రాణమా నిన్నే స్తుతించు, నా ప్రాణమా నిన్నే స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. దేవా, ఈరోజు ప్రభువా మేమందరం ప్రభువా ప్రాణాత్మ శరీరాలతో ఏక మనస్సు కలిగిన వారమై నీ ఉన్నతమైన నామమును ఘనపరచుట కొరకు, స్తుతించుట కొరకు మీరు మాకు అనుగ్రహింపజేసే అద్భుతకరమైనటువంటి సమయమును బట్టి నీకు స్తోత్రాలునైనా. ఈ ఆరాధన నీ సన్నిధికి చేర్చుకునండి. నీ పాద సన్నిధిలో ప్రభు ఆరాధన స్వీకరించి నీ ఆత్మ కార్యం ప్రభువా ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో డానియల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద వచనములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క అతి శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిత్యము వేలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేయబడుతున్న మా ప్రభువానికి స్తోత్రములు. నిజముగా నీవు మాకు దేవుడిగా ఉన్నందుకు మేమందరం
ధన్యులు తండ్రికి స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ కృప మాకు చాలునయానికి స్తోత్రములు. ఎందుకనగా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది ప్రభానికి స్తోత్రాలు. నీ కృపను బట్టే ఈ క్షణమందు ఈ రోజున సజీవులుగా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది ప్రభా సజీవులుగా నిన్ను ఆరాధన చేస్తున్నటువంటి నీ కృపతో నీకు స్తోత్రాలు. ఈ మంచి తరుణంలో ప్రభా ఇంతవరకు నిన్ను ఆరాధన చేస్తున్నాము తండ్రి. నీ ప్రసన్నత నీ సన్నిధిని ప్రతి ఒక్కరు పొందుకున్నారని విశ్వాసంతో అయ్యా మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం రాజానికి స్తోత్రాలు. ఈ సమయంలో నాన్న నీ సావుకు నిలబెట్టుకొని నీ అద్భుతమైనటువంటి మాట ద్వారా ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు ప్రభానికి స్తోత్రాలు. నీ మాట ద్వారా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేమందరము నీ అద్భుతమైన మాట కొరకు వేచి ఉంటున్నాం. కారణమనగా నీ మాట ద్వారా శూన్యములో సృష్టించిన ఈ యొక్క సృష్టి అంతటినీ ప్రభా శూన్యములో కలగజేస్తావు తండ్రి. నీ మాట ద్వారా అటువంటి అద్భుతమైన మాటను ప్రభా మా జీవితంలో పలకగా ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుంచి, రోగాల నుంచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి నీ మాట ద్వారా విడుదల కలుగుతుందని విశ్వాసముతో ఈరోజు నీ మాట ఎందుకు వచ్చి ఉన్నాం. దయచేసి మా అందరికీ మీరు మాట్లాడి నీ మాట ద్వారా మా గొప్ప ఆదరణ, శాంతి, సమాధానం, ఆశీర్వాదం నీ మాట ద్వారా మాకు అనుగ్రహం వచ్చేవని, నీ అభిషేకం చేత మమ్మల్ని అందరూ దర్శించి నీ కృపలో మమ్మల్ని అందరిని ఎత్తిపట్టుకోమని మహిమ నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ మనవి నీకు సమర్పించి అడిగి పొందుకొనిచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగు గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములు తెరిచి దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆగస్ట్ మొదటి వారంలో ఈ 2వ తారీఖు పరిశుద్ధ దేవుని సముఖంలో మనందరము కూడి ఉండి ఆ గొప్ప దేవుని యొక్క జీవము కలిగిన మాటలు వినడానికి ఆయన మనకు కృప అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఈరోజు యావత్ ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవము జరుపుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా స్నేహితులు దినోత్సవము అని అంటేనే ఒకరితో ఒకరు కలిసి ఒకరినొకరు శుభవచనములు పలుకుకోవడం. అంతేకాకుండా ఈ స్నేహితుల దినోత్సవమున అనేక మంది విభిన్న రకాలుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఒక ఉత్సవముగా చేసుకుంటూ ఉంటారు. కానీ అన్ని సంవత్సరాలు ఒక రైతుగా ఉంటే ఈ సంవత్సరం స్నేహితులు సహితం ఒకరినొకరు కలుసుకోలేని స్థితిలో ఎవరి ఇంటి దగ్గరే వారు, ఎవరి గ్రామంలో వారు, ఎవరి పట్టణంలో వారే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ సమయమందు మీ అందరికీ తెలియజేస్తున్నాను, నిజ రక్షకుడైన నిజ స్నేహితుడైన యేసయ్య మాత్రం ఈరోజు మనందరి గృహాలకు వస్తున్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క స్నేహం ఏ పరిస్థితుల్లోనూ కూడా మనల్ని విడిచిపెట్టదు. ఆయన మహా వెండలో కాలిన నేలలో ఆయన మనతో స్నేహం చేసిన వాడు, మహాశ్రమలలో కూడా మనకు తోడుగా ఉన్నటువంటి వాడు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తే, కాబట్టి ఈరోజు ఆ నిజమైన స్నేహితుడైన యేసు క్రీస్తుని మీరందరూ కూడా మీకు ఆ గృహాలకు ఆహ్వానిస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనములు చదువుకుందాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడే మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. చదవబడినటువంటి లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈరోజు మన వాక్యాంశం, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. ఈరోజు మన వాక్యాంశం, ఎక్కడ శ్రమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఈరోజు నిజ స్నేహితుడైన మన జీవము కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భయంకరమైన ఆపదలో, బాధలలో
మనతో కూడా ఉన్నాడని ప్రభు నామం పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యోబు అంటున్నాడు కదా, స్త్రీ కన్య నరుడు కొద్ది దినములో కలవాడై మిక్కిలి బాధనందును లేక మిక్కిలి శ్రమనందును. ఈ శ్రమ పొందుట కొరకే నరులు జన్మిస్తూ ఉన్నారు. కానీ ఏ వ్యక్తికైతే, ఏ మనుష్యునికైతే సర్వాధికార దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన రీతిలో మార్చబడుతూ ఉంటాయి. అదొక అసాధారణమైన కార్యంగా మార్చబడుతుంది, అదొక మహిమగల కార్యముగా మార్చబడుతుంది. కాబట్టి ఈ భయంకరమైనటువంటి దినాల గుండా మనం వెళ్ళుచూ ఉన్నాం. ఈ విపత్తు కాలంలో, ఈ ఆపద్ దినములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము దేవుని వాక్యం మనకు ముందుగానే తెలియజేస్తుంది. దుర్దినములు వచ్చుచూ ఉన్నాయి. దుర్దినాల్లో మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. కాబట్టి ఈ యొక్క భయంకరమైన దినాలలో బాధ నొందుట కొరకే పుట్టినటువంటి మానవుని యొక్క జీవితానికి విడుదల లేదా, విముక్తి లేదా అనంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారు విడుదల పొందుతారు. వారి యొక్క జీవితంలో వారు సమాధానం కలిగిన వారై ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు యోసేపు తన యొక్క సొంత అన్నల ద్వారా అమ్మబడి, మిథ్యానీయుల ద్వారా కొనబడి, ఐగుప్తీయులకు మరలా అక్కడ అమ్మబడినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తీయులు పోతీఫరుకు తను అమ్మేశారు. తన యొక్క జీవితం అస్థిరమైపోయింది. తన బ్రతుకులో తనను ప్రేమించేటువంటి తండ్రి తనకి తోడుగా లేడు. తనెంతో ఇష్టపడిన అన్నదమ్ములే తనని అమ్మేశారు. తనకంటూ ఉన్న స్నేహితులు ఎవరికి కూడా తను ఏమయ్యాడు అనే విషయము తెలియదు. తనున్నటువంటి దేశంలోనూ ప్రాంతంలోనూ ఉన్న వారందరికీ యోసేపు సరిపోయాడు. కానీ యోసేపు పరాయి దేశంలో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలలో కూడా దేవుడు స్నేహితుడు వల్లే తనతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళేరా, సర్వాధికార దేవాది దేవుడు ఎంత మనలను ప్రేమిస్తున్నాడంటే, మనము అమ్మబడితే మన కొరకు ఆయన అమ్మబడ్డాడు. ఆయన కూడా ఇస్కరియోతు యూదా ద్వారా 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. యోసేపు 20 వెండి నాణాలకు అమ్మబడితే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి ఆ యొక్క యేసు క్రీస్తు వారిని అమ్మినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, ఆ గొప్ప దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. సొంత తండ్రి, అన్నదమ్ములు, తోబుట్టువులు, తనతో ఉన్నటువంటి స్నేహితులందరూ తనని విడిచిపెట్టారు. కానీ దేవుడు మాత్రం తను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానునకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ఎవ్వరు తనకి తోడుగా లేరు. శ్రమ దినమందు, ఆపద్దినమందు, కష్టకాలమందు ఎవరికి తన తోడు ఎవ్వరు కూడా తనకి లేకపోయినప్పటికీ బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అందుకొరకు నేను చెప్పి ఉన్నాను, మన దేవుడే మనకు నిజ స్నేహితుడు. ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనతో కూడా ఉండి మనను ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లింపజేసేవాడు. ఎక్కడ మనము శ్రమ పడాలో, ఎక్కడ మనం అలసివేయబడాలో అక్కడ ఆయన ఉంటే అభివృద్ధి పొందుతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోసేపు అలసివేయబడవలసిన స్థలమందు తన అభివృద్ధి పొంది తన యజమానుని యొక్క దృష్టికి అతడు
తనకి దేవుడు తోడై ఉన్నాడనే సత్యము తెలిసినట్టుగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట, యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రేమ వల్లరా, ఏ రోజు సర్వాధికారైన దేవుడు నీతో కూడా ఉంటే, నిన్ను శ్రమపరచాలనుకున్న వారే, నిన్ను బాధించాలనుకున్న వారే, దేవుడు నీకు తోడై ఉండుటయు, నిన్ను అభివృద్ధి పరచుటయు, నీవు చేయడంతయు సఫలము చేయుటయు వారు కనులారా వీక్షించి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి వారే నిన్ను నిలుపుతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరు విడిచినా విడిచిపెట్టని వాడు. అన్ని సమయాలలోనూ అన్ని పరిస్థితులలోనూ ఆయన తోడై ఉండేవాడు. ఈరోజు ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు బట్టి నువ్వు ఒకవేళ విచారిస్తూ చింతిస్తూ ఉన్నావేమో, ఎవరు నాకు తోడు లేరని అనుకుంటున్నావేమో. అవును, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎంత స్నేహితులైనప్పటికీ, ఎంత ప్రాణమిత్రులైనప్పటికీ కష్టంలో ఉంటే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మనకి తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, యోసేపును జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ సత్యాన్ని మనం గమనించగలం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు అనుభవించినప్పటికీ దేవుడు తనకి తోడై ఉన్నాడనేటువంటి సత్యం తన విరోధులు తన శ్రమ దినమందు వారు తెలుసుకున్నట్టుగా లేఖన భాగంలో మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనము నుండి చదువుతున్నాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడి, కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసింది. అతడు జనుల ముందర వచ్చుచూ పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రియమైన జనాంగమా, ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే అక్కడేమో యోసేపు జీవితంలో సొంత అన్నదమ్ములే తనకి విరోధంగా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు తనకి తోడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు సొంత మావగా దావీదు మీద విష చూపు చూసినప్పుడు, దావీదును నాశనం చేయాలనుకున్నప్పుడు ఎక్కడంటాడు కదా, దేవుడు తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి దావీదునకు భయపడాడు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే నేను నాశనం చేయాలనుకున్న వారు నిన్ను చూసి భయపడతారు. కారణం ఏమనగా దేవుడు మన శ్రమలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీవు అనుదినము ప్రతి సమయంలో సంతోషంలో, బాధలో, దుఃఖములో, ఆనందములోను, ఆర్థిక ఇబ్బందుల్లోను, శ్రమ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నావు కనుక నిశ్చయముగా సరి అయిన సమయంలో ఆ దేవుడు నీకు తోడై ఉండేవాడిగా ఉండే. తన సొంత మామగారు రాజుగా ఉండి అనే విరోధిగా ఉంటే రాజ్యంలో రాజే విరోధి అయినప్పుడు తనతో ఉన్న అనుసరులందరూ విరోధులైపోతారు. కానీ దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నీ యొక్క జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావేమో, నీ ఇంటి వారి ద్వారా, నీ అత్తమామల చేత నీ వెగతాలు చేయబడినా, హింసించబడుతున్నా, దూషించబడుతున్నా, అవమానపరచబడుతున్నా భయపడద్దు. నీవు భయపడవసరం లేదు. నీకు తోడై ఉన్న దేవుడిని బట్టి నిన్ను బాధించే వారే భయపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిన్ను బాధించి నిన్ను నాశనము చేయాలనుకుని, లేకపోతే నిన్ను తక్కువ చేయాలని, నిన్ను చిన్న చూపు చూడాలని అనుకుంటున్నటువంటి వారే భయపడతారు. కాబట్టి ఈ యొక్క దినాన దేవుడు మనకు తోడై ఉన్నటువంటి వాడు. దావీదునకు తోడై ఉన్న దేవుడు మనకి నీ తోడై ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు దానియేలుతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 22వ వచనము నుండి మనము చూద్దాం. 6వ అధ్యాయం
22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసి వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మనం గమనించినప్పుడు దర్యావేషు దానియేలుకు ఇష్టడుగా ఉన్నాడు. దానియేలు దర్యావేషునకు బహు ఇష్టడుగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. అయితే స్నేహితుడి ద్వారానే ఆ యొక్క రాజ్యసభలో ఉన్నటువంటి మిగిలిన అధికారులందరూ దానియేలును సింహపు గుహలో పడవేశారు. ఈరోజు మీతో చెప్తున్నాను, మనతో ఉన్న స్నేహితులే కొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలో మనలను భయంకరమైనటువంటి పరిస్థితులు విడిచిపెట్టేస్తారు. ఏ రోజు మీతో చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మన ప్రాణ స్నేహితులు సహితం మనలను కాపాడలేరు, మనలను విడిపించలేరు, మనల్ని ఏమాత్రము కూడా రక్షించలేరు. కారణం ఏమనగా నేను వాక్యం చెప్తుంది, ఇక్కడ రాజు ఆ యొక్క దానియేలును రక్షించుటకు తాను సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకును ప్రయత్నము చేసిన 14వ వచనంలో మనం చూస్తున్నాం. రాజు ఈ మాటలు విని బహువ్యాకుల పడి దానియేలు రక్షింపవలని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసేను. ప్రేమల వల్లరా, ఈరోజు ఎవరు ప్రయత్నాలు చేసినా మనము కొన్ని సందర్భాల్లో విడిపించబడలేము. ఈనాడు ఒక నూతనమైన మందు లేక మెడిసిన్ కనుగొనడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుని నామం పేరుని ప్రార్థిస్తున్నాను, త్వరలోనే వారు చేస్తున్న ప్రయత్నం ప్రభువులో సఫలీకృతమై ఈ యొక్క దేశానికి, ప్రపంచానికి మెడిసిన్ రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, సర్వాధికారైన దేవాది దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు, మన ప్రయత్నములో దేవుడు తోడై ఉన్నప్పుడు మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా విడుదల పొందుతాం. దానియేలు తన సొంత స్నేహితుడే రాజు, తనకు అధికారం ఉంది, అయినా విడిపించలేని పరిస్థితి. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు నిస్సహాయ స్థితిలో కూడా ఎవరి ప్రయత్నాలు ఫలించలేనప్పుడు సహితం, ఎవరు రక్షించడానికి తన యొద్దకు రానప్పుడు సహితం దేవుడు సింహాల బోనులో ఉన్న దానియేలు యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఏ రోజు నీవెక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అక్కడికి ఆయన వచ్చేవాడు. నేను చెప్తున్నాను, యోసేపు గోతిలో ఉన్నప్పుడు దేవుడు తనకి తోడై ఉన్నాడు. దావీదు తన సొంత మావ ద్వారా చంపబడాలని ప్రయత్నం చేయబడుతున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి విడిపించాడు. దానియేలు సింహపు బోనులో పడవేయబడి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దానియేలు దేవుడు తోడై ఉండి రక్షించాడు. 4వదిగా మనం చూసినట్లయితే ముగ్గురు హెబ్రీ స్నేహితులు. ఈ ముగ్గురు స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నగో. ఈ ముగ్గురు కూడా ఎప్పుడు కలిసి ప్రార్థన చేసేవారు, కలిసి ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా సంతోషమైన, దుఃఖమైన, బాధ అయినా ఏదైనా ఈ ముగ్గురు అనుభవించేవారు. ఒకనొక సమయంలో ఈ ముగ్గురికి భయంకరమైన, విపత్కరమైన పరిస్థితి ఎదురొచ్చింది. ఆపద, భయంకరమైన ఆపద, మరణమా జీవమా, భయంకరముగా అగ్నిగుండం వారి ఎదుట మండించబడుతుంది. అలాంటి భయానకమైన స్థితిలో
ముగ్గురు స్నేహితులు ఒకే చోట ఉన్నా ముగ్గురికి సమస్య వచ్చింది కాబట్టి ఒక మాట మీద చెప్తున్నాను, స్నేహితులు మీతో కూడా ఉన్నా మీ అందరికీ సమస్య వచ్చినప్పుడు ఎవరు రక్షించలేరు. మనం గమనిస్తున్నాం, కొందరు నదిలోకి స్నేహితులు వెళ్ళి ముగ్గురు కూడా వెళ్ళి మునిగి చనిపోయినటువంటి పరిస్థితులు. అంతేకాదు, రక్షించడానికి ప్రయత్నించడానికి వెళ్ళి ఆ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో స్నేహితులు మనకు ఉండకూడదని నేను చెప్పట్లేదు, మనకి స్నేహితులు అవసరం. కానీ నిజమైన స్నేహితుడు మనను ఆపత్కాలంలో కూడా, భయంకరమైన ప్రాణాపాయంలో కూడా రక్షించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ స్నేహితులు కొంతవరకు మాత్రమే సహకరించగలరు, కానీ నిజ స్నేహితుడైన యేసయ్య మనను ఈ లోకంలోనూ పరలోకంలో కూడా నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రేమింది బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ముగ్గురు స్నేహితులను వారు తాళ్లతో కట్టి అగ్నిగుండంలో వేశారు. వారు అగ్నిగుండంలో వేయబడగానే ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. 23వ వచనంలో మాట చూస్తాం. షద్రక్, మెషక్, అబేద్నెగోను ఈ ముగ్గురు మనుషులను బంధించబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, చూడండి, వేడిమి కలిగిన ఆ అగ్నిగుండంలో వారు పడవేయబడగా వారితో పాటు అగ్నిగుండంలోనికి దూకిన 4వ వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా నేనున్నానని సెలవించే నిజ స్నేహితుడు. అగ్నిగుండంలో కూడా ఆయన నేనున్నానని, ఎందుకనగా ఈ అగ్నిగుండమును రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అనే విశ్వాసము ఒప్పుకోలు వారు తెలియజేశారు గనుక, వారి విశ్వాసమును వారు ఒప్పుకోలను ఆయన గౌరవించి ఆ సింహాసనాన్ని, పరలోకపు సింహాసనాన్ని విడిచి అగ్నిగుండములోనికి వారితో పాటు వచ్చి వారితో సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చున్న రాజు సైతము లేచి ఆశ్చర్యపోయి, నేను దేవత రూపములో ఉన్న ఒక మనుష్యుని చూచుచున్నాను అని అంటున్నాడు. ఈ రోజు నీవు వెళ్ళుచున్న విపత్కర పరిస్థితుల్లో నీతో పాటు తోడుగా ఉండేవాడు వస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. 5వదిగా మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, యెహోషువతో దేవుడు ఉన్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 25వ వచనం నుండి, రాహాబు వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాడు. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించు. 27వ వచనం, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. 26వ వచనం మనం చూసినప్పుడు, ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, ఎవడు యెరికో పట్టణము కట్టించకొనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చు, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చు. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాప్తి చెందాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే మోషే
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న గొప్ప సాధన. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అకస్మాత్తుగా యెహోషువ నాయకుడు అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో యెహోషువ ఎంతో భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు తనకి చెప్తున్న మాట, నీవు భయపడకు, బెదరకు, వనకకు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉన్నానని చెప్పడం మాత్రమే కాకుండా ఈ 6వ అధ్యాయం వచ్చేసరికి యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాప్తి చెందెను అనే మాట చూస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, భయానకమైనటువంటి పరిస్థితులు, ఎదురుగా ఎరుకో గోడలు, విపత్కరమైనటువంటి శత్రువులు, ఏ సమయంలో ఏ ప్రక్క నుండి ఏ మూల నుండి ఏ శత్రువు వస్తాడో తెలియదు. 31 రాజులు ఈ ఇశ్రాయేలుకు విరుద్ధంగా పోరాడి ఎదురుగా వచ్చి ఉన్నారు. ఎంతో ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి జయిస్తే ఇంకొకటి, ఎంతమంది రాజులు వచ్చినప్పటికీ, ఒక మాట మీద చెప్తున్నానప్పటికీ యెహోషువ యుద్ధ నైపుణ్యత ఏమీ కలిగిన వాడు కాదు. అరణ్యంలో ఉన్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, సర్వాధికార దేవుడు తనకి తోడై ఉన్నాడు గనుక ఆ దేవుని యొక్క స్నేహబంధం తన్ని ఎల్లప్పుడూ బలపరిచింది గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఈ రోజు దేవుడు ఆ ప్రకారంగా మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 6వదిగా మనం చూసినట్లయితే పేతురుకు తోడై ఉన్న దేవుడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం గమనిస్తాం. నేను బిడ్డలారా, ఆ పేతురును బంధించి వారు చెరసాలలో వేసినప్పుడు దేవుడు అతనికి ఏ విధముగా తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనం 7వ వచనం నుండి చూస్తాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేవగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడి, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమని. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసి ఉన్నదని అనుకొనిను. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే పేతురు బంధించబడ్డాడు. పేతురు యోహాను ఎప్పుడు వారిరువురు కలిసి ఉండేవారు, ఇద్దరు స్నేహితులుగా. మనం ముందుగా మనం చూసినట్లయితే ఇద్దరు ఒకనొక సమయంలో బంధించబడ్డారు. కానీ ఇక్కడ పేతురు ఒక్కడే బంధించబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తన స్నేహితుడైన యోహాను కూడా తనతో కూడా లేడు, ఒక్కడిగానే ఉన్నాడు. కానీ నిజ స్నేహితుడైన యేసయ్య పేతురుని విడిచిపెట్టలేదు. పేతురు ఉన్నటువంటి చెరసాల గదిలోనికి వచ్చాడు. నేను చెప్తున్నాను కదా, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే, అది అగ్నిగుండమైన సింహాలమోనైనా, లేకపోతే నీరు లేని గొయ్యైనా, లేక అది చెరసాల అయినా, లేక అది ఒక భయంకరమైనటువంటి ప్రస్తుత కాలం లాంటి భయంకర ఆపత్కాలపు దినములైనా, దేవుడు మనకి తోడై ఉండేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ పేతురుతో కూడా దేవుడు తోడుగా ఉండి మొదటి కావలి 2వ కావలి దాటించి గౌరులన్నీ వాటంతట అవి తెరుచుకుని పేతురుకు త్రోవించాయి. ఈ రోజు దేవుడు నీకు తోడై ఉంటే నీకు ఎదురుగా ఉన్న ఇనుప గడియలు ఇత్తడి తలుపులన్నీ తెరవబడతాయి. ఎవరెన్ని రకాలుగా పంపించినా ఆ దేవాది దేవుడు, ఆ నిజ స్నేహితుడిని యేసయ్య నీతో కూడా ఉన్నప్పుడు నీవు నీ గమ్యానికి చేరగలవు. నీవు చేయవలసిన పని సులువుగా చేయగలవు. కాబట్టి ఈ రోజు ప్రభు నామం పేరిట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, మన నిజ స్నేహితుడైన యేసయ్య యొద్దకు ఈరోజు మరలా మీరు రండి. ఆ యేసయ్యను మీ హృదయంలోనికి స్వీకరించండి. ఆ గొప్ప దేవుడు మీతో కూడా ఉంటే నిశ్చయముగా మీ బ్రతుకులు మారుతాయి, మీ జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి.
ఏడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఇప్పుడు కూడా మనతో కూడా ఉన్న దేవుడు. ఈ ప్రస్తుత భయానకమైన వాతావరణంలో కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రస్తుత కాలమందు మానవుని జీవితంలో ఉన్న ప్రతి చింతలో మీ గురించి ఆయన చింతిస్తూ మీ చింతలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన దుఃఖపడేవాడు కాదు, దుఃఖపడుతూ మనలో ఉన్న దుఃఖంలో ఉన్న మనందరినీ విడిపించి విమోచించే సమర్థుడు. ఆయన బలిష్టమైన చేతులు గలవాడు. తన బాహువు చేత ఇశ్రాయేలులను ఐగుప్తు నుంచి విడిపించినవాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చినవాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించినవాడు. యొర్దాను 2 పాయలుగా చేర్చినవాడు. ఎరుకో గోడలను పగలగొచ్చినవాడు. అదే బాహువును ఈరోజు ఈ యొక్క భయంకరమైన చింతల కాలంలో కూడా మనకు తోడుగా ఉంచి మన గురించి ఆయన చింతిస్తూ మన చింతను ఆయన తీర్చివేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ చింతలన్నీ తొలగిపోవాలంటే నిజ స్నేహితుడని యేసయ్య చెంతకు నువ్వు రావాలి. నువ్వెవరి చెంతనున్నావు? ఎవరి చెంత నుండి నీవు చింతిస్తూ ఉన్నావు? యేసయ్య చెంతకు వచ్చిన వారు ఎవరు చింతించలేదు. వారి చింతలన్నీ తొలగిపోయాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ తెలియజేస్తున్నాను, మన ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు నిజమైన స్నేహితుడు. ఆయనే మనను విడిపించువాడు. ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ మనకి తోడై ఉన్నటువంటి వాడు. నరుడు బాధలందరి కొరకే పుట్టుచూ ఉన్నాడు. కానీ ఏ నరుడైతే సర్వాధికారి దేవునితో కూడా ఉంటాడో, ఎవరితో అయితే దేవుడు ఉంటాడో, వారి జీవితాలు బాధల నుండి, బంధకాల నుంచి విడుదల పొంది సమాధానకరమైన సంతోషకరమైన పరిస్థితుల్లోనికి వారు రాగలుగుతారు. కాబట్టి ఈ దినాన మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి విషయం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిజమైన స్నేహితుడు. ఆ గొప్ప దేవుడిని మీ యొక్క హృదయంలోనికి స్వీకరించండి. నిజమైన స్నేహితుడు తన ప్రాణం పెడతాడు. ప్రభు యేసు క్రీస్తు మనందరి కొరకు కలువరిసిలో తన ప్రాణం పెట్టి ఆయన తన రక్తమంతటిని ధారపోసాడు. తాను సిందించిన రక్త ప్రోక్షణం వలన మనందరికీ పాపం నుండి, శాపం నుండి, ఈ లోక సంబంధమైన బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. అంతేకాదు భయానకమైనటువంటి నరకం నుంచి మనం తప్పించబడుతున్నాం. ఆ యొక్క శత్రువు సాతాను యొక్క కోటల నుండి మనం విడుదల పొందుతున్నాం. కాబట్టి ఈరోజు ఆ ప్రభువైన యేసు క్రీస్తుని మీ హృదయంలోనికి స్వీకరించండి. ఆయనే మీకు నిజమైన స్నేహితుడు. ఆ నిజ స్నేహితుడైన యేసయ్యను మీ జీవితంలో ఆహ్వానించండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులన్నింటినీ మార్చగలవాడు. నిజ స్నేహితుడైన యేసయ్యను ఈరోజు మీ హృదయంలోనికి స్వీకరించండి. స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా, స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా, యేసయ్యా, 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 నిన్ను విడిచి ఉండలేనయ్యా దేవా, క్షణమైన బ్రతుకలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా దేవా,
క్షణమైన బ్రతుకనినయ్యా. You are my life, you are my strength, you are the Almighty God. You are my life, you are my strength, you are the Almighty God. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణానికి కారకుడా నా జీవానికి ఆధారమా. సర్వాధికారి మాకు నిజ స్నేహితుడిగా ఉండి నిత్యము మమ్మలను నడిపిస్తూ నిత్య జీవములోనికి మమ్మలను కొనసాగింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి యొక్క జీవితాలతో మీరు మాట్లాడండి. అవునైనా యోసేపు, దావీదు, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో, అలాగే ప్రభువా పేతురు, అనేక మంది తమ యొక్క జీవితంలో యెహోషువ ఎవరు వారికి సహకారులుగా లేనప్పుడు నీవే వారికి తోడై ఉండి సహకారం అనుగ్రహింపచేయటం మాత్రమే కాదు, వారున్న క్లిష్టమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించావు. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నవారు తమ జీవితాల్లో సహాయం కొరకు కనిపెడుతూ ఉన్నారు, మాకెవరు తోడు లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నామని అనుకుంటున్నారు, వారందరూ ఈరోజు నీ మాట ద్వారా ఆదరించబడి నీ సహాయము పొందుదురుగాక. వారి జీవితంలో, వారి కష్టంలో, వారి బాధలో నిన్ను పిలవగానే వారికి నేను ఉన్నానని నీవు సెలవిచ్చుచున్నందులకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాలను ఆశీర్వదించి సమాధానపరిచి నెమ్మదితో నింపి నిజ స్నేహితుడిగా వారికి తోడేని ముందుకు కొనసాగింపజేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులను ఇది మొదలు సదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ